జనసేన ఒక మాట రెగ్యులర్గా అనేవాళ్ళు, మీరంతా అస్సాం టికెట్లు కొనుక్కోండి, గోద్రేజ్ తాళాలకు ఆర్డర్ ఇవ్వండి, మూసేసే టైం దగ్గరికి వచ్చింది, జెండా పీకేయండి. గుర్తున్నాయా మీకు ఇవన్నీ? అప్పుడు ఎట్లా మర్చిపోతాం మేడం? ఇప్పుడు గోద్రేజ్ తాళాలు ఎవరికి అవసరం, అస్సాం టికెట్లు ఎవరికి అవసరం? ఈ జరుగుతున్న పరిణామాలు అంతా కూడా క్యూ కడుతున్నారు కూటమికి వైసీపీ నుంచి. నమస్కారం మేడం, మీకు శ్రీనివాస్ గారికి ఎట్లాగే మిత్రుడికి వీక్షకులందరూ కూడా నమస్కారం. నా మాట వినపడుతుంది మేడం? వినిపిస్తుంది, చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పినట్టు రాజకీయంగా 100 రకాల విమర్శలు చేయొచ్చు, కానీ రాజకీయ పార్టీ అంటే భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఒక వేదికను ఏర్పాటు చేయడం కోసం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ప్రారంభిస్తారు. మీరు తెలుగుదేశం పార్టీని చూడండి, ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు పేదలకి కూడు గుడ్డ నీడ ఇవి ఉండాలి, అట్లాగే స్వేచ్ఛ లేదు అనే అనేటువంటి ఒక దానిలో నుంచి ఉద్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది, రాష్ట్రాలకి ఉండాల్సినటువంటి హక్కులు లేకుండా చేస్తుంది, కాబట్టి దానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. అట్లాగే బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతంతో పుట్టింది. ఇప్పుడు మన జనసేన ఉంది, జనసేన కూడా పేద ప్రజలకందరికీ ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను అందించాలని ఒక ఉద్దేశంతో ఒక సిద్ధాంతంతో పుట్టింది. మీకు అధికారంలోకి లేకపోయినా, ఇందాక శ్రీనివాస్ గారు ప్రస్తావించారు, అధికారంలోకి రాకపోయినా 100 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు, నడుపుతున్నారు, అధికారం ఉన్నా లేకపోయినా. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఏ సిద్ధాంతంలో నుంచి వచ్చింది పార్టీ? నిజంగా చాలా ఆవేదనకరమైనటువంటిది. అది ఒక ఫేక్ పార్టీ. రక్తపు ముద్దల్లో నుంచి అవినీతి సొమ్ముని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. రక్తపు ముద్దల్లో నుంచి వచ్చింది ఆ పార్టీ. ఆ రక్తపు ముద్దల్లో కూడా అనుమానపోయినటువంటి రక్తపు ముద్దలు. నేను చాలా సార్లు చర్చించుకున్నాను, నేను అందుకని చాలా క్లియర్ గా వాడదలుచుకున్నాను. ఆ రక్తపు ముద్దలు కూడా అనుమానంతో ఉన్నటువంటి ఆ రక్తపు ముద్దల్లో నుంచి అవినీతి సొమ్ముని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చేటువంటి పార్టీ. అయితే మాటలు చెప్పాడు, మాయ చేశాడు కాబట్టి ప్రజలు ఒకసారి చూద్దామని తీర్పునిచ్చారు. ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో, నిజంగా ఒకవేళ తన ఉద్దేశాన్ని మార్చుకోవాలనుకున్నా కూడా ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందించాలి. మీరు కనుక చూస్తే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు అత్యంత పవిత్ర భావంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు విషయంలో, ప్రసాదాల విషయంలో, అట్లాగే గుడులు గోపురాలు కూల్చేసేటువంటి విషయంలో, లేకపోతే సొంత కార్యకర్తల్ని తరివేసేటువంటి విషయంలో, చంపాలని ప్రయత్నం చేసేటువంటి విషయంలో, ఇవన్నీ ఒక 4 మాటల్లో కనుక మనం చెప్పాలనుకుంటే ప్రజలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొత్తం నాశనం చేశాడు, ప్రజలు మొత్తం అస్తవ్యస్తానికి గురైపోయినటువంటి పరిస్థితి. అట్లాగే పార్టీ మొత్తాన్ని నాశనం చేశాడు, నాయకులు మొత్తం కాలుతున్నటువంటి నావలో నుంచో లేకపోతే కాలుతున్నటువంటి బస్సులో నుంచో పరిగెత్తేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేశాడు. కుటుంబాన్ని మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేసి పడేశాడు. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎవరికి ఉంటదంటే నేర స్వభావం ఉన్నటువంటి వాళ్ళకు ఉంటది. నేర స్వభావం ఉన్నటువంటి వారికి ఎలాంటి ఉద్దేశం ఉంటదంటే, నా గురించి తెలిసిన వాడు ఎవడు బ్రతకడానికి వీల్లేదనే స్వభావం ఉంటుంది. నేరస్తులకి ఎప్పుడు కూడా తను నేరం చేస్తా ఉంటాడు, అది నేరమని ఒప్పుకోడు, ఇది తప్పని ఒప్పుకోడు. అది వ్యవస్థల విషయంలో గాని, కుటుంబం విషయంలో గాని, ప్రజల విషయంలో గాని తన నేర స్వభావం తన నేరం చేసినట్టు ఎవరికైతే తెలుస్తా ఉందో వాడు ఉండటానికి వీల్లేదు. నేను మంచోడుగా లోకాన్ని, రాష్ట్రాన్ని నమ్మిస్తా ఉన్నాను, ఇది ఎక్కడ వాళ్ళు చెబుతారో కాబట్టి వాళ్ళని ఉంచకూడదు. వాళ్ళు బంధువుల, వాళ్ళు పార్టీ నాయకుల, వాళ్ళు కుటుంబ సభ్యుల, ఎవరైనా సరే నా గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉండకూడదనే స్వభావం వాళ్ళకు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అది. వాస్తవానికి 11 సీట్లు కాదు, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం విషయంలో ఏదైతే ఈ రోజు ఎలుగు చూసిందో, ఆ విషయం కనుక ఎన్నికల ముందు కనుక ఎలుగు చూసి ఉంటే జగన్మోహన్ రెడ్డిని బట్టలు తీసుకొట్టేవాళ్ళు. ఎందుకంటే ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాం. ఆ మతంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని మనోభావాలు ఉంటాయి, వాళ్ళు దైవాన్ని పూజించుకునేటువంటి కొన్ని విలువలు ఉంటాయి. వాటన్నిటికీ భిన్నంగా కేవలం డబ్బుకి కక్కుర్తిపడి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? ప్రజలకు ఏమైనా పెట్టడం. నిన్న ఒక వైసీపీ నాయకుడు ఒక డిబేట్ లో పాల్గొన్నాడు, నేనున్నా.
మీరు మద్యం విషయంలో ఇట్లా చాలా తప్పులు చేశారు. మరి ప్రజలు అనేవాళ్ళు, కొనుక్కునే వాళ్ళు, కస్టమర్స్ కి వాళ్ళు ఏదైతే డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులకి తగ్గట్టు మనం ఒక వస్తువుని ఇవ్వాలి కదని చెప్పేసి యాంకరు నేను మాట్లాడతా. ఆయన ఏమన్నాడు తెలుసా? మేము ప్రజలకి మందు అమ్మటం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, అది ఖచ్చితంగా చేస్తాము, వాళ్ళ రక్త మాంసాలు పిండైనా సరే మేము సంక్షేమ పథకాలు అమలు చేశాం కదా అని మాట్లాడతారు. అంటే ఎంత దారుణం అంటే, బాగా ఎడిట్ అయినటువంటి వాడు, మందులకో మత్తు పానీయాలకో ఎడిట్ అయినటువంటి వాడు వాడు రక్తాన్ని నమ్ముకొని వాడు మత్తు పదార్థాలు కొంటాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు డబ్బు సంపాదించాలనే ఒక యావలో సాంప్రదాయాలు గాని, విలువలకు గాని, మనోభావాలు గాని, చట్టాలకు గాని సంబంధం లేకుండా డబ్బు పోగు చేసుకునేటువంటి పనిలో ఉన్నాడు. అలాంటప్పుడు ఎవరుంటారు? కుటుంబ సభ్యులు ఉన్నారా ఈ రోజు తన పార్టీలో? అక్కడి నుంచి మొదలు పెడితే తన కోసం పార్టీని వదిలేసి, అంతకు ముందు ఉన్నటువంటి పార్టీని వదిలేసి, పదవును వదిలేసి తను పార్టీ మారినటువంటి బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు, లేకపోతే ఆళ్ళ నాని లాంటి వాళ్ళు, సామినేని ఉదయభాన్ లాంటి వాళ్ళు, లేకపోతే తాజాగా ఉత్తరాంధ్ర మీటింగ్ కూడా జగన్ గారు కండక్ట్ చేస్తే ధర్మాన గారు దూరంగా ఉన్నారంట. అసలు ధర్మాన గారు చాలా మంది మేడం, ఒక్కళ్ళ కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం తెలిసినటువంటి వాళ్ళు పార్టీలు ఎందుకుంటారు?